మా కరెస్పాండెంట్ సతీష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏం జరుగుతోంది అసలు? రిటైర్మెంట్ ప్రకటించేసినట్టుగా మాట్లాడారు భువనేశ్వర్, తనే పోటీ చేస్తానంటున్నారు. ఖచ్చితంగా గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చను ఈరోజు నారా భువనేశ్వరి వ్యాఖ్యలతో ధృవీకరించినట్టయింది. చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేయడం లేదు, కుప్పం నుండి చంద్రబాబు పారిపోతున్నారని ఒక ప్రచారం ఏదైతే సాగిందో దానికి కొనసాగింపుగా ఈరోజు నారా భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నారా భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపేటటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా స్పష్టంగా చంద్రబాబుకి వయస్సు మీద పడింది కాబట్టి 35 సంవత్సరాల నుండి కుప్పంలో ఇక్కడ చంద్రబాబు పోటీ చేస్తూ వచ్చారు కాబట్టి సో ఈసారి నాకు ఒక కోరిక పుట్టింది, నేను ఇక్కడి నుండి పోటీ చేయాలనుకుంటున్నానని స్వయంగా కుప్పంలో పర్యటిస్తున్నప్పుడు నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా అక్కడున్నటువంటి వాళ్ళు నారా భువనేశ్వరి నేను పోటీ చేస్తాను అనగానే ఆ హర్షధ్వానాలతో వాళ్ళు ఆమోదించడం, ఇద్దరిలో కాదు ఒకరి కావాలని చెప్పేసి మాట్లాడు. దీంతో పాటుగా నారా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటనే ఒక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రధానంగా కుప్పంలో వరుసగా చంద్రబాబుకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే కుప్పానికి సంబంధించి మున్సిపాలిటీని కూడా చేయలేకపోయారని ఒక చెడ్డ పేరుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది. అదేవిధంగా కుప్పానికి ఒక రెవెన్యూ డివిజన్ కూడా తీసుకురాలేనటువంటి చెడ్డ పేరు చంద్రబాబుకు ఉంది. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఈ నెల 26వ తేదీన కుప్పానికి సంబంధించినటువంటి సాగునీటి సమస్య పరిస్థితి కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి కూడా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. చంద్రబాబు 40 సంవత్సరాల నుండి అక్కడ ప్రాతినిధ్యం వహించినా కూడా చేయలేనటువంటి పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. వీటన్నిటికీ మించి దొంగ ఓట్ల తొలగింపు అనేది చాలా కీలకంగా జరిగింది. దొంగ ఓట్లు తొలగించారు అత్యధికంగా. సో ఇవన్నీ లేనప్పుడు కుప్పంలో రాజకీయంగా చంద్రబాబుకి తీవ్ర ప్రతికూల పరిస్థితి ఎదురవుతున్న నేపథ్యంలోనే ఒక చర్చ సాగుతుంది. దాంతో పాటుగా గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు కుప్పం నగర పంచాయతీకి సంబంధించి కానీ లేదా మండలాలు సర్పంచ్ ఎన్నికకు సంబంధించి కూడా 85% ఎంపీటీసీలు జడ్పీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో చంద్రబాబు 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కుప్పంలో ఇప్పుడు కేవలం 15% మంది మాత్రమే స్థానిక సంస్థల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గతంలో 2 చోట్ల పోటీ చేస్తారని ఒక ప్రచారం సాగింది. చంద్రబాబు కుప్పం మారి వేరే చోట నియోజకవర్గానికి వస్తారని ఒక ప్రచారం సాగింది. కృష్ణా జిల్లా లేదా అటువైపు విశాఖ వెళ్తారని ఒక ప్రచారం సాగింది. ఈ ప్రచారాలన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ స్వయంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వెళ్లి అక్కడ చాలా స్పష్టంగా కుప్పంలో పోటీ చేయాలని కోరిక నాకు పుట్టింది, 35 సంవత్సరాలుగా చంద్రబాబుని మీరు గెలిపించారు, ఇప్పుడు ఆయనకు వయసు మీద పడింది, సో ఇప్పుడు నేను పోటీ చేయాలనుకుంటున్నానని చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కుప్పం నుండి చంద్రబాబుని ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న తరుణంలో వరుసగా ఈ ప్రతికూలతలన్నీ కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కుప్పంలో ఇప్పటి వరకు కూడా ఆయన చరిత్రలో, చంద్రబాబు చరిత్రలో సొంత ఇల్లు కూడా కట్టనటువంటి పరిస్థితి, ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కుప్పంలో ఇప్పటి వరకు ఎప్పుడూ పర్యటించినన్ని సార్లు చంద్రబాబు పర్యటించేటువంటి పరిస్థితి వచ్చింది. సో కుప్పంలో గ్రౌండ్ అన్నది లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీకి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీకి వెనకంజ వేస్తున్నారని ఒక చర్చ సాగుతుంది. ఈ సమయంలోనే ఈ రోజు నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు వెళ్ళినప్పుడు తనకు మనసులో ఒక కోరిక పుట్టింది, ఈసారి నేను పోటీ చేయాలనుకుంటున్నాను, కుప్పం నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఒక మాట మాట్లాడడం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో చంద్రబాబు కుప్పం నుండి నిజంగానే పారిపోవడానికి సిద్ధపడ్డారన్న చర్చ ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో మరింత బలపడుతుంది. కుప్పంలో పోటీ చేస్తే చంద్రబాబు ఓడిపోతారన్న ఒక భయం తెలుగుదేశం పార్టీలో ఉంది. వరుసగా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోవడం కానీ, సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోవడం కానీ, అటు మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడం కానీ, సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం నెలకొందని చెప్పొచ్చు.